విశ్వమంటే ఏంటి? అదొక పెద్ద యంత్రమా? లేక ఇంకేదైనానా? ఈరోజు మనం చూడబోయే ఒక ప్రాచీన గ్రంథం సౌందర్య లహరి దీనికి ఒక అద్భుతమైన సమాధానమిస్తుంది. ఇది విశ్వాన్ని ఒక ప్రేమ కథగా అభివర్ణిస్తుంది. సరే, మరి ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. చూడండి, మొదటి శ్లోకంలోనే ఎంత శక్తివంతమైన ఆలోచనుందో. శివుడు, ఆ మహాదేవుడు, శక్తితో కలిస్తేనే సృష్టి చేయగలడట. లేదనుకోండి, కనీసం కదలడానికి కూడా శక్తి ఉండదట. అంటే మొదటి అడుగులోనే ఈ గ్రంథం మనకు దైవిక భాగస్వామ్యం అనే ఒక గొప్ప సూత్రాన్ని పరిచయం చేస్తోంది. మరీ ఈ భాగస్వామ్యమంటే ఏంటి? సింపుల్గా అర్థం చేసుకోవాలంటే శివుణ్ణి ఒక పవర్ఫుల్ కంప్యూటర్ హార్డ్వేర్ అనుకుందాం. నిశ్శబ్దంగా కదలకుండా ఉంటుంది. కాని దాన్ని నడిపించేదెవరు? అదే శక్తి. ఆ శక్తి ఒక డైనమిక్ సాఫ్ట్వేర్ లాంటిదనమాట. ఆ సాఫ్ట్వేర్ లేకపోతే హార్డ్వేర్ ఏమీ చేయలేదు, హార్డ్వేర్ లేకపోతే సాఫ్ట్వేర్ పనికిరాదు. చూసారా? రెండూ కలిస్తేనే ఒక అద్భుతం. ఓకే, శివుడు చైతన్యం, శక్తి ఏమో పరాక్రమం. ఇద్దరూ కలిశారు, బాగుంది. మరి తర్వాతేంటి? ఈ ఇద్దరూ కలిసి ఈ మొత్తం విశ్వాన్ని ఎలా నడిపిస్తున్నారు, ఎలా నిర్మిస్తున్నారు? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ శివశక్తి ఐక్యత అనేది 5 పెద్ద పనుల్ని చూసుకుంటుంది. వాటినే పంచకృత్యాలు అంటారు. అవేంటంటే 1 సృష్టి, 2 స్థితి అంటే అన్నీ సక్రమంగా నడిచేలా చూడటం, 3 సంహారం, 4 తిరోధానం అంటే మనల్ని మాయలో ఉంచడం, ఇక 5 అనుగ్రహం అంటే ఆ మాయను తొలగించి మోక్షమివ్వడం. ఒక్కసారి ఆలోచించండి, ఒకే శక్తి ఎన్ని పనులు చేస్తుందో. ఇక్కడొక చాలా ఆసక్తికరమైన విషయముంది. ఆ శక్తి యొక్క పరాక్రమం ఎంత గొప్పదో చెప్పడానికి ఈ గ్రంథంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. ఆ దేవి పాదాల నుండి వచ్చిన ఒక్క ధూళికణంతోనట బ్రహ్మలాంటి గొప్ప దేవతలు ఈ 14 లోకాలని సృష్టిస్తారట, కాపాడతారట, చివరికి నాశనం కూడా చేస్తారట. ఒకసారి ఊహించుకోండి, కేవలం ఒక్క ధూళికణంతో ఇంత పెద్ద విశ్వం. అంటే ఆ శక్తి ఎంత అపారమైనదో కదా. సరే, ఇప్పటిదాకా మనం లహరి అంటే శక్తి ప్రవాహం గురించి చూశాం. మరి సౌందర్యం సంగతేంటి? ఇక్కడ సౌందర్యం అంటే కేవలం బయటికి కనిపించే అందం కాదు. ఆ దేవత రూపంలో ఉన్న ప్రతి చిన్న డీటెయిల్కి ఒక లోతైన అర్థముంది. అది శక్తి యొక్క సౌందర్యం, దాని వెనకున్న రహస్యం. ఆమె రూపాన్ని ఎంత అందంగా వర్ణించారంటే, ముఖమేమో శరత్కాలపు నిండు చంద్రుడిలా వెలిగిపోతుందట. నడుము ఎంత సన్నగా ఉందంటే అసలు ఉందా లేదా అనిపిస్తుందట. ఇక వక్షోజాలు విశ్వం మొత్తానికి పోషణ ఇచ్చే భారంతో వంగి ఉంటాయట. మొలకి మెరిసే వడ్డాణం, దానికి చిన్న చిన్న గంటలు, ఇక 4 చేతుల్లో కొన్ని పవిత్రమైన వస్తువులు. మరి ఈ రూపం వెనుకున్న అసలు అర్థమేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటగా ఆ చెరుకు విల్లు. అదెందుకు? అది మన మనస్సుకి ప్రతీక. మన ఆలోచనలు, కోరికలు, సంకల్పాలు అన్నీ పుట్టేది ఇక్కడ్నుండే. మనస్సుని సరిగ్గా వాడుకుంటే అంతకన్నా శక్తివంతమైన ఆయుధం ఇంకొకటి ఉండదు. విల్లుంది కదా, మరి బాణాలు? ఆమె చేతిలో ఉన్నవి 5 పూల బాణాలు. ఇవి ఎవర్నీ గాయపరచడానికి కాదు. ఇవి మన పంచేంద్రియాలకు సంకేతం. అంటే శబ్దం, స్పర్శ, రూపం, రుచి, వాసన. మనం ప్రపంచాన్ని తెలుసుకునేది, అనుభవించేది ఈ 5 బాణాల ద్వారానే. ఇక మూడోదే పాశం. అంటే ఒక తాడులాంటిది. ఇది దేనికంటే మనల్ని ఈ భౌతిక ప్రపంచంతో బంధించే ఆకర్షణ, అనుబంధం, కోరికలకు గుర్తు. మనం నాది అనుకునే ప్రతి బంధం వెనుకొన్న శక్తి ఇదే. చివరిగా 4వ చేతిలో అంకుశం. పాశం మనల్ని లాగితే అంకుశం మనల్ని కంట్రోల్ చేస్తుంది. అంటే తప్పుదారిలో వెళ్తున్నప్పుడు మనల్ని వెనక్కి లాగే శక్తి, ఒక హెచ్చరిక లాంటిది. ఇది క్రమశిక్షణకి, సరైన మార్గంలో నడిపించడానికి సంకేతం. సరే, ఇప్పటిదాకా మనం విశ్వం గురించి, దేవత రూపం గురించి మాట్లాడుకున్నాం కదా. కాని అసలు విషయమేంటంటే ఈ మొత్తం విశ్వం మన శరీరంలోనే ఉందని చెబుతారు. మరి ఆ లోపలి ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దామా? తంత్రశాస్త్రంలో మన శరీరంలో చక్రాలు అనే ఎనర్జీ సెంటర్స్ ఉంటాయని చెబుతారు. మన శరీరంలో ఉండే ఈ చక్రాలు బయట విశ్వంలో ఉన్న పంచభూతాలకు అద్దం పడతాయి. చూడండి, మూలాధారం భూమి, మణిపూర నీరు, స్వాధిష్ఠానం అగ్ని, అలా ఆకాశం,
చివరికి మనస్సు వరకు. అంటే ఈ బ్రహ్మాండమంతా ఈ పిండాండంలోనే, అంటే మన శరీరంలోనే ఉందనమాట. అందుకే మన శరీరాన్ని ఒక దేవాలయంలా పోలుస్తారు. ఒక్కో చక్రం ఆ దేవాలయంలో ఒక్కో అంతస్తులాంటిది. మనం మన చైతన్యాన్ని ఈ అంతస్తుల గుండా పైకి తీసుకువెళ్ళాలి. మన లోకల ఉన్న ఒక ఆధ్యాత్మిక మ్యాప్ ఇది. సరే, ఈ విశ్వం గురించి తెలుసుకున్నాం, శరీరం లోపల చక్రాల గురించి తెలుసుకున్నాం. ఇంతా చేసి ఈ మొత్తం ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యమేంటి? మనం ఎక్కడికి చేరుకోవాలి? ఈ గ్రంథం చెప్పే చివరి గమ్యం సాయుజ్యం. సాయుజ్యం అంటే ఏంటి? దేవుణ్ణి దూరం నుంచి దండం పెట్టుకోవడం కాదు, దేవుళ్ళో కలిసిపోవడం. నేను వేరు, దేవుడు వేరు అనే తేడా పోయి రెండూ ఒకటే అని తెలుసుకునే ఒక ఆనందకరమైన స్థితి. అంటే మనం ఎక్కడ మొదలుపెట్టామో శివశక్తి ఐక్యతతో మళ్ళీ అక్కడికే, ఐక్యతకే వచ్చి చేరుతున్నాం. మరి చివరిగా ఒక్క ప్రశ్న. సౌందర్యలహరి మనకు చూపించిన ఈ ప్రపంచం ప్రకారం ఈ విశ్వం అంటే కేవలం కొన్ని నియమాల ప్రకారం నడిచే ఒక పెద్ద మెషీనా? లేదంటే నిశ్శబ్దంగా ఉండే చైతన్యానికి, చలాకీగా ఉండే శక్తికి మధ్య జరిగే ఒక అంతులేని, అద్భుతమైన ఆనంద నృత్యమా? ఆలోచించండి.